నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తమ్మ. గురుగారు, ఏప్రిల్ నెలలో మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఇంకా మంచి ఫలితాల కోసం ఏదైనా రెమెడీస్ కూడా తెలియజేయండి గురుగారు. తప్పకుండా. ఈ మిథున రాశి వారికి అయితే కనుక కొద్దిగా మిశ్రమ ఫలితాలు అనేది ఎక్కువగా కనపడుతున్నాయి. ఎక్కడ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, ఎక్కడ మెరుగైన ఫలితాలు ఉన్నాయి, ఈ రకంగా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అనేది అయితే చేద్దాం. ఇక్కడ ఈ మిశ్రమ ఫలితాల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే రెండు ఇబ్బందులు. ఒకటి ఏంటంటే వీళ్ళకి తరచూ ఈ బుద్ధి చాంచల్యత, అంటే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఇంకాసేపటికి మారిపోతూ ఉండొచ్చు, స్థిరత్వంగా ఉండదు. సో ఇప్పుడు విద్యార్థులు అనుకోండి, కాసేపు వాళ్ళ అమ్మా నాన్నలతో ఏమో నేను ఏమైనా సరే ఇంజనీరింగ్ చదువుతాను, సరే ఇంజనీరింగ్ చదువుతాడు కదా అని కోచింగ్లు పెడితే 2 నెలలు తిరగకుండా నేను నాకు ఏదైనా నచ్చట్లేదు, నేను సీఏకి వెళ్తాను అంటాడు. సో అంటే విద్యార్థులు వాళ్ళ వల్ల వాళ్ళ మైండ్ మారిపోతుంది. ఇక్కడ ఉద్యోగస్తులు అయితే కనుక వాళ్ళకి ఏంటంటే ఉన్నట్టుండి ఈ ఉద్యోగం మార్చేస్తే ఎలా ఉంటుంది అనిపిస్తుంది, కొత్త కంపెనీకి వెళ్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. సో అంటే ఈ నిర్ణయాల మీద ఎవరికి సరైన అవగాహన, సరైన ఆలోచన లేకపోవటం, సో దానివల్ల కొంత ఇబ్బంది తెచ్చుకోవటం అనేది. సో ఇక్కడ మనం ఏంటంటే ఆ బుద్ధిని నియంత్రణ చేసుకోవటం అనేది ప్రాథమికంగా ఈ నెలలో వీళ్ళు పడాల్సిన జాగ్రత్త. తర్వాత ఇతరులతో వీరి యొక్క సంబంధ బాంధవ్యాలు, అంటే ఉన్నట్టుండి అకారణంగా ఏమైనా సరే అపార్థాలు కలిగేలాగా వీళ్ళు ప్రవర్తిస్తాం, లేదా వాటిగానే కొంతవరకు అలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవటం మన ప్రేమేం లేకుండా. అంటే ఏదైనప్పటికీ కూడా ఇటు ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు, మన తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు, మన సంబంధ బాంధవ్యం కలిగిన వాళ్ళు అవ్వచ్చు. సో వీళ్ళతో ఏదైనా సరే మధ్య మధ్యలో పొరపచ్చాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఏదైతే మనం ఇందాక మొదట చెప్పుకున్నాం, సరే ఈ పొరపచ్చాలు ఇలాంటివి కొన్ని మనకి చెప్పి వస్తున్నాయి, కొన్ని చెప్పకుండా వస్తున్నాయి, అంటే మన ప్రమేయం లేకుండా కూడా వస్తున్నాయి. సో దాన్ని మనం అంత రెమెడీ అనేది అలాగ లాస్ట్లో మనం చూసుకుంటాం. కానీ ఈ బుద్ధి అనేది మాత్రం కొద్దిగా మంచిగా పెట్టుకుంటే, అంటే నాకేది అవసరం అనేది డైవర్ట్ అవ్వకుండా ఉంటే, లేదా ఇతరుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చూసుకుంటే. ఎందుకంటే ఈ మిథున రాశి వాళ్ళు ఏంటంటే తొందరగా ఎవరికొకరు బెండ్ అవుతారు. గట్టిగా 10 మంది అరే వాళ్ళు నీకు ఇంజనీరింగ్ ఏం లేదురా, ఇప్పుడు అంతా వేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటు వెళ్ళిపోదాం అంటే అటు వెళ్ళిపోతారు. సో డేటా సైన్స్ అంటే డేటా సైన్స్ వైపు వెళ్ళిపోతారు. సో ఇతరుల ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా కొంతవరకు వీళ్ళ మీద ప్రభావం చూపించడానికి ఉంటుంది. సో మీకు డేటా సైన్స్ కలిసి వచ్చింది కదా అని నాకు డేటా సైన్స్ కలిసి రావాలని లేదు, మీకు ఏఐ కలిసి వచ్చింది కదా అని నాకు ఏఐ కలిసి రావాలని లేదు. సో మీ టార్గెట్ ఏంటి, మీ బుర్ర ఏంటి, మీరు మొదటి నుంచి ఏ రూట్లో వెళ్తున్నారు. సో దాని పట్ల మీరు కనుక ఏకాగ్రతగా ఉంటే, ముఖ్యంగా ఎప్పుడైతే మనకి లాభస్థానంలోకి రవి ఏప్రిల్ 13 నుంచి వస్తారు చక్క ఓచలోకి, సో అక్కడి నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు అనుకోకుండా ఈ ఏప్రిల్ నెలలో కనుక ఏదైనా ఎంట్రన్స్ టెస్ట్ అనుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుకోండి, అంటే ఈ ఎంట్రన్స్ టెస్ట్లు అనేది ఓకే ఆయా ఇంజనీరింగ్ వాటి బట్టి ఉంటుంది. అలా కాకుండా నేను అనేది ఏంటంటే అనుకోకుండా ఏమైనా ప్రభుత్వ సంబంధించినవి కానీ ఏవైనా సరే ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, బ్యాంకులు, కోచింగ్లు అని, అలాంటివి ఏమైనా అనుకోకుండా వీళ్ళకి ఏప్రిల్ నెలలో కనుక తగిలితే, అంటే ఎలాగో సూర్యుడు మనకి ఏప్రిల్ నుంచి మనకి ఇంచుమించుగా మళ్ళీ మే 12వ తారీఖు దాకా ఉంటాడు, ఒక నెల కాలం ఉంది. అంటే ఏప్రిల్ 13 నుంచి మే 12 మధ్య ఏవైనా సరే అనుకోకుండా వీళ్ళకి ఇలాంటివి ఏమైనా తగిలాయనుకోండి, ఎక్కువ మనకి ఎగ్జామ్స్ ఇలాంటివి ఖచ్చితంగా వీళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే వీళ్ళలో కొద్దిగా అప్పుడు ఆ టైంలో కొద్దిగా ఈ బ్రెయిన్ కూడా కొద్దిగా ఏమంటాం స్పీడ్గా పనిచేయటం, స్పార్క్నెస్ అంటాం కదా, సో అది వేగంగా పనిచేస్తుంది. మనకి ఇవన్నీ కూడా ఏమవుతుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా మీకు ఉండేవేమో సింపుల్గా వస్తుంటే కానీ దాని మీద బోలంత బొర్రెట్టాల్సి వస్తుంది. అంటే మనం ఎంత వేగంగా టైంకి అలర్ట్ అవుతామో దాన్ని బట్టి మన యొక్క సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. సో అంత వేగంగా పనిచేయడానికి ఇప్పుడున్న గ్రహస్థితి ఏప్రిల్ 13 నుంచి ఉండే గ్రహస్థితి మనకు దోహదం చేస్తుంది. సో మనకు కావాల్సిందల్లా డైవర్ట్ అవ్వకుండా ఉండటం, సో ఖచ్చితంగా అది మంచి టైంగా చెప్పాలి. తర్వాత రెండోది ఏంటంటే ఏదైతే మనం ఇందాక ఒక రాశిలో కొంతవరకు వైద్యానికి మైనస్ ఉందో, ఇది వైద్యానికి చాలా మిథున రాశిలో పుట్టి వైద్యులుగా ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత ఎవరైనా సరే కొద్దిగా ఈ పరిశోధనాత్మక అంశాల్లో ఉన్న వాళ్ళు, అంటే ఏదైనా రీసెర్చ్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా మంచి టైం ఏప్రిల్ 13 తర్వాత నేను చెప్పేది.
సో ఏప్రిల్ 13 దాకా కొద్దిగా మీడియంగానే ఉంటుంది. గురుగారు, ఎవరైనా కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఏ రంగాల్లో వీళ్ళు పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయి అంటారు ఈ మాసం? రైట్. ఇక్కడ మిథున రాశి వాళ్ళకి వచ్చేప్పటికి ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే ప్రజలకి నిత్యావసరాలుగా ఉండేవైతేనే ఎక్కువ ఉపయోగం ఉంటాయి. అంటే ప్రజలకి నిత్యావసరాలు అంటే కనుక మెడికల్కి సంబంధించినవన్నీ కూడా పనికొస్తాయి. ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా పనికొస్తాయి. తర్వాత వచ్చేప్పటికి కూడు అంటే తిండికి సంబంధించి అంటే క్యాటరింగ్ అని, సో చిన్న చిన్న హోటల్స్ అని, టిఫిన్ సెంటర్లు అని, ఇలాంటి తిండికి సంబంధించి అది ఫస్ట్ కూడు. తర్వాత గూడు వీళ్ళకి కూడా రియల్ ఎస్టేట్ అంటే డైరెక్ట్ ఏమంటాం కట్టించే కల్లా మనం మీడియేటర్గా ఉండి కమిషన్ బేస్లో చేస్తాం కదా, ఉద్యోగంలో ఉండి కూడా కమిషన్ మీద సంపాదించడం. సో అలా ఏదైనా సరే బ్రోకరేజింగ్ అలాంటి వాటికి అనుకూలకంగా ఉంటుంది. సో తర్వాత బట్టలకు సంబంధించి ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించిన బట్టలు అమ్మినట్టయితే కనుక లాభం ఉంటుంది. మగవాళ్ళు మన టెక్స్టైల్స్ కన్నా కూడా లేడీస్ టెక్స్టైల్స్ అయితే కనుక ఇంకొద్దిగా పోషాకరంగా ఉంటుంది. కనుక ఈ రకమైన వ్యాపారాలు అయితే కనుక తప్పకుండా ఈ మిథున రాశి వాళ్ళు మొదలెట్టుకుంటే. రెండోది ఏంటంటే సాధారణంగా మిథున రాశి వాళ్ళు అధిక శాతం మంది ఉద్యోగాల్లో ఉన్న ఎక్కడొక్కడ రెండో సంపాదన కోసం వెతుకుతారు. సో అది ఫ్రెండ్స్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా చిన్న చిన్న వ్యాపారాలు ఇలా ఇందాక కమిషన్ బేస్లో వచ్చే చోట ఎక్కడైనా వేలు ఎట్టచ్చు. సో కొంతవరకు ఆ రకమైనది అసలు ఆ వ్యాపార లక్షణం అనేది ఎంతో కొంత వాళ్ళలో ఉంటుంది. ఎందుకంటే మిథున రాశి అంటేనే బుధుడికి సంబంధించి. సో మెయిన్ ప్లానెట్ బుధుడు అసలు వ్యాపారానికి. సో అందుకని ఆయన యొక్క ఆధిపత్యంలో ఉంటారు కాబట్టి ఎంతో కొంత వ్యాపార ఆలోచనలు అయితే వస్తాయి. సో కనుక వ్యాపారం చేసే పరిస్థితి కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. తర్వాత మరి వచ్చేప్పటికి మరి పెళ్ళి అనేది, సో పెళ్ళి అనే దానికి ఏంటంటే ఇక్కడ కొద్దిగా మే దాకా కూడా ఇంకా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. మే తర్వాత ఏదైనా సంబంధాలు కుదిరే అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే అక్కడి నుంచి ఏంటంటే మే 14వ తారీఖు నుంచి ఇప్పుడు వ్యయంలో ఉన్న గురుడు వీళ్ళకి రాశిలోకి వస్తాడు. సో ఎప్పుడైతే రాశిలోకి వస్తాడో ఆ సప్తమ స్థానాన్ని గురుడు వీక్షిస్తాడు మిథున రాశికి. అంటే మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఇప్పుడు కొత్తగా పెళ్ళి అవ్వటం అనేది పక్కన పెడితే ఇప్పటికే భార్యాభర్తల మధ్య కూడా రోజు ఏదో రకమైన వాగ్వివాదం జరుగుతూ ఉంటుంది. చివరి నిమిషంలో ఎలాగోలా బొజ్జుగిచ్చుకోవటం ఉంటుంది, కానీ పరిస్థితులు అయితే బాగుండలేదు. ఎప్పుడు ఏదో ఒక గడబడి ఇంట్లో ఉంటుంది. సో లేదు అమ్మాయి ఇద్దరం ప్రశాంతంగా ఉన్నాం అనుకున్నప్పటికీ ఈయనకైనా ఏదో ఒక ఫీవర్ వస్తుంది, ఆవిడకైనా ఏదో ఒక ఫీవర్ వస్తుంది. సో అంటే డిస్టర్బెన్స్ వాతావరణం అనేది ఎంతో కొంత ఉంటుంది ఇంట్లో. సో ప్రశాంతంగా కూర్చుని రెండు కబుర్లు చెప్దాం అనుకుంటే ఆ కబుర్లోంచి అది పెద్ద అయిపోతుంటాయి. సో ఆ రకమైన కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే వీళ్ళకి గత కొద్ది నెలలుగా ఉంది. సో అదేంటంటే మరీ ఈ కన్యారాశి మీనరాశి అంటే తర్వాత మనం ఎలాగో చెప్పుకుంటాం, వాటితో పోలిస్తే కొద్దిగా డేంజర్ తక్కువ ఉంది. సో ఓవరాల్గా అయితే మొత్తానికైతే ఒకళ్ళొకళ్ళు మళ్ళీ కాంప్రమైజ్ అవుతారు. సో అంతవరకు ఆనందంగా ఉంది. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు? రైట్, అదే ఇందాక మనం చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఏదైనా సరే ఇలా వైరల్ ఫీవర్స్ ఏమైనా సరే కొద్దిగా తొందరగా రావడానికి వీళ్ళకి అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి వీళ్ళకి కూడా కొద్దిగా చర్మానికి సంబంధించిన కానీ ఊపిరితిత్తులకు సంబంధించిన కానీ కూడా మధ్య మధ్యలో వస్తాయి. కనుక ఆ విషయాల్లో కొంతవరకు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అంటే అతి శీతలమైన వాటిలోకి, అంటే ఇప్పుడు వేసవికాలం కదా, మొత్తం అన్ని ఏసీలతో నింపేసుకుందాం అనుకుంటే కనుక కొంతవరకు ఇబ్బంది పడే పరిస్థితి అయితే వీళ్ళకి ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక వైరల్ ఫీవర్స్ అనేది మన చేతుల్లో ఉండవు కదా, బట్ కొంతవరకు వీళ్ళకి ఆ వాతావరణ మార్పు వల్ల వచ్చేవి ఏవైతే రోగాలు ఉంటాయో అవి కొంతవరకు వీళ్ళ మీద ప్రభావం చూపించడానికి ఉంటుంది. బట్ అంతకు మించి మరి ప్రాణ సంకటాలు అయితే ప్రస్తుతానికైతే మిథున రాశికి అయితే లేవు. ఓకే గురుగారు, అలాగే ఈ కోర్టు సమస్యలతోనూ భూమి వివాదాలతోనూ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాటి నుంచి బయటపడడానికి ఎంతకాలం పట్టొచ్చు అంటారు ఈ రాశి వాళ్ళకి? అంటే ఇంకా కొద్దిగా పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం ఏదైతే ఇలాంటి తగాదాలకి వాటికి కారకుడైన వాడు కుజుడు అనుకోండి. ఆ కుజుడు ఇప్పటికే తన శత్రు రాశి అయిన మిథున రాశిలో ఉన్నాడు. తర్వాత కూడా మళ్ళీ ఇంకొక నెల అంటే జూన్ ఆ టైంకి వచ్చేప్పటికి నీచంలోకి వస్తాడు. అప్పుడు బాగుండదు. అంటే వీళ్ళకి మిథున రాశికి లాభాధిపతి కుజుడు అనమాట. సో ప్రస్తుతం ఆ కుజ సంచారం అనేది అంత ఆశించినంత మంచిలో లేదు. సో దానివల్ల ఏంటంటే యావరేజ్గా చెప్పాలి అంటే కనుక జూలై 14వ తారీఖు దాటిన తర్వాత నుంచి క్రమంగా మంచి రోజులు రావటం అనేది ఉంటుంది. కానీ బట్ అప్పటిదాకా అన్ని మందకోడిగానే ఉంటాయి కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు. సో ఆ వ్యవహారాల్లో మరీ అంత పురోభివృద్ధి అయితే ఉండదు.
గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారికి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి ఈ నెల. తప్పకుండా. ఎందుకంటే మనము ఇందాక చెప్పుకున్నాం మెయిన్ ఏంటంటే ఇప్పుడు గురుడు వ్యయస్థానంలో ఉండటం అనేది కొంతవరకు వీళ్ళకి అది లాస్. అంటే అవును. ఈ ఉద్యోగాల్లో వాటిలో కూడా ఒకసారి అనుకోని ఇబ్బందులు రావచ్చు. అవును. తర్వాత మోయలేని భారాన్ని మొయ్యాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఉద్యోగం పోదు, కానీ ఆ ఉద్యోగం పోకపోయినా 10 మంది పని వీళ్ళు మీద పడుతుంది. ఉమ్. సో భారం పెరుగుతుంది, లాభం తగ్గుతుంది. అవును. సో అందుకని ఎలా చూసినప్పటికీ కూడా గురుణ్ణి సరి చేసుకోవటం అనేది ఒకటి. ఉమ్. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మనం మొదట్లో చెప్పుకున్న ఏదైనా సరే ఇతరులతో వీరి యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా ఉండటం కోసం, ఉమ్. అంటే అకారణంగా ఊరికే పొరపట్టాలు రావటం ఇలాంటివి లేకుండా, సో వాటిని అన్నింటిని మనం దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏదైనా సరే ఈ రెమెడీ అనేది Yes. ఏంటంటే వీళ్ళు ఈ నెలలో ఎక్కువగా దత్తాత్రేయుడికి సంబంధించినవి చేసుకోవాలి. సో దత్తాత్రేయ పంజర స్తోత్రం అని చాలా అద్భుతమైన స్తోత్రం ఉంటుంది. సో అది రోజుకి ఒకసారి చదివితే చాలు. సో అది చదువుకుంటే చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయి. సరే, ఒకవేళ అలాంటిది మనం కనుక చేయలేకపోతే మనం ఒక స్విచ్ వర్డ్ అనేది కూడా తేలిగ్గా అందరికీ చేసుకునే పద్ధతిలో మనం ఒకటి చెప్తున్నాం. తప్పకుండా. సో దానికి ఏంటి అంటే కనుక జూపిటర్ జూపిటర్. ఉమ్. అది సాధ్యమైనంత సార్లు చదువుకోవటం. ఉమ్. సరే, ఇవి ఏమీ కాకపోతే మరి ఇంకోటి ఆల్టర్నేటివ్ ఇంకా కూడా మనం చెప్తున్నాం. అంటే ప్రతి రాత్రికి కూడా యావరేజ్గా ఒక 3 దోష పరిహారాలు ఎవరికి ఏ రకంగా చేసుకునే అవకాశం ఉంటే మనం అందరికీ తేలికైన పద్ధతిలో వెళ్తున్నాం. ఉమ్. సో ఒకవేళ కొంతమందికి ఇంకా కొన్ని డౌట్లు వస్తాయి, అంటే నేను 3 చేసుకోవచ్చా కదా. ఆ. సో 3 చేసుకునేవారు చేసుకోండి, ఇంకా మంచిదే కదా. ఉమ్. సో ఇప్పుడు మనకి ఒకదానికి ఎంత పవర్ ఉందంటే 3 వాటిలో ఇంకా ఎక్కువ ఇంకా పవర్ ఉంటుంది కదా. అవును. సో ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగత జాతకం మనకి తెలియదు, వాళ్ళ వ్యక్తిగత జాతకం ఇంకా వీక్ ఉందనుకోండి, ఉమ్. అప్పుడు ఈ 3 ఇంకా అద్భుతంగా ఉపయోగపడతాయి కదా, 3 శక్తులు తోడైనట్టు. ఉమ్. సో అందుకని ఆ రకంగా ఒకటి. తర్వాత మూడోది ఏంటి అంటే కనుక ఏదైతే వీళ్ళు గురువారాల పూట కొద్దిగా స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసి స్నానం చేయాలి. ఉమ్. అలా ఈ నెల అంతా కూడా ఏప్రిల్ నెలలో ఎన్ని గురువారాలు వస్తే అన్ని గురువారాలు వాళ్ళు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసి స్నానం చేసినా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రకంగా మాత్రం మిథున రాశి వాళ్ళు చేస్తే సరిపోతుంది. సో ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.